పండుగ గురించి చెప్పుకుందాం. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే క్రిస్మస్ ఎలా వచ్చిందో పలువురు క్రిస్టియన్లు పెద్దలు వివరిస్తున్నారు. మేరీకి కనిపించిన దేవదూత రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది. అయితే ఒకరోజు మేరీకి గాబ్రియెల్ అనే దేవదూత కలలో కనబడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతేకాదు పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని దేవదూత చెప్పాడట. యేసు అంటే రక్షకుడని అర్థం. ఇక అయితే దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనిపించి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది కాబట్టి ఆమెకు పుట్టే బిడ్డ దేవుని కుమారుడు, తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు. పశువుల పాకలు జన్మించిన తర్వాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లెహేంకు వెళ్లారు. తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండేందుకు ఎలాంటి వసతి లభించలేదు. చివరకు ఒక సత్రం యాజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఇక అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 గంటల తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబర్ 25వ తేదీన జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని చెబుతున్నారు. గొర్రెల కాపరులకు కనిపించిన దేవదూత ఆ రాత్రి ఆ ఊరి పక్కనే పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపర్లు భయపడ్డారట. భయపడకండి, ఇదిగో మీకోసం సంతోషకరమైన వార్త. ఈ రోజు బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తికుట్టల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు. అదే మీకు ఆనవాలు, అతడే లోకరక్షకుడు అని దేవదూత చెప్పాడు. ఇలా క్రిస్మస్ ప్రత్యేక గురించి చెబుతూ ఉంటారు. కాగా ఈ పండుగ క్రిస్మస్ కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అందంగా ముస్తాబు చేసుకుంటారు. ఇందుకోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అందంగా అలంకరించుకుంటారు. అలాగే ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీనిని రంగురంగుల కాగితాలు, నక్షత్రాలతో, చిన్న చిన్న గాజులతో అందంగా ముస్తాబు చేసుకుంటారు. 1665 లూయిస్ 14 హయాంలో బ్రిటన్ నుండి రాజకీయ, ఆర్థిక మరియు సామ్రాజ్యవాద విషయాలలో పోటీ పడటానికి భారతదేశంలో ఫ్రాన్స్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. 1837 ఓకియం బోబీ యుఎస్ ఆర్మీ యుద్ధంలో సెమినోల్ ఇండియన్కు ఓడించాడు. 1968 భారతదేశంలోని తమిళనాడులో సమ్మె చేస్తున్న దళిత కార్మికుల కుటుంబాలను ఒక ముఠా నడిపించిందని ఆరోపించారు. 1972 భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ అయిన చక్రవర్తి రాజగోపాలాచారి తమిళనాడు రాజధాని మద్రాసు, ప్రస్తుతం చెన్నైలో మరణించారు. 1994 భారతదేశ 7వ రాష్ట్రపతి జియానీ జైల్ సింగ్ చండీగఢ్లో మరణించారు. 2008 భారతదేశం అంతరిక్షంలోకి పంపిన చంద్రయాన్-1 యొక్క 11 పేలోడర్లలో ఒకటి చంద్రుని కొత్త చిత్రాన్ని పంపింది. 1800 క్రిస్మస్ రోజు అంతర్జాతీయ స్థాయిలో గతంలో ప్రభుత్వ సెలవు దినం. 2014 పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ కు తన వార్షిక క్రిస్మస్ ప్రసంగాన్ని ఇస్తూ ఏబోలో మహమ్మారితో పోరాడుతున్న శరణార్థులు మరియు బహిష్కరించబడిన క్రైస్తవ సంఘాలు మరియు కార్మికులను కలిగి ఉన్న సమూహాల కోసం ప్రార్థించారు. 2014 సోనీ పిక్చర్స్ ఈ రోజు 300 కంటే ఎక్కువ సినిమాస్ మరియు ఆన్లైన్ ఛానళ్ల ద్వారా దాని హాస్య చిత్రం ది ఇంటర్వ్యూ ని విడుదల చేసింది. ఈ చిత్రం ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ హత్యను చంపే ప్రయత్నాన్ని వర్తిస్తుంది మరియు ప్రమాదాలు మరియు హ్యాకింగ్ దాడుల కారణంగా మొదట్లో రద్దు చేయబడింది. మదన్ మోహన్ మాలవ్యాక భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త, భారతీయ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా పండిట్ మదన్ మోహన్ మాలవీయగా కూడా పిలువబడుతున్నారు. ఆయన మహాత్మాగా కూడా గౌరవించబడ్డాడు. మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1917లో స్థాపించాడు. ఇది ఆసియాలోని అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం, ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000కు పైగా విద్యార్థులు కళలు, విజ్ఞాన శాస్త్రము, ఇంజనీరింగ్, టెక్నాలజీలో విద్యాసభ్యసిస్తున్నారు. మాలవ్య 1861 డిసెంబర్ 25న అలహాబాద్లో ఒక నిష్ఠులైన హిందూ కుటుంబంలో జన్మించారు.
అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా 2వ లోక్సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్సభ ముగిసే వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. రామ్ నారాయణ్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రాచుర్యం పొందిన భారతీయ సంగీతకారుడు. ఆయన్ను పండిట్ అనే బిరుదుతో పిలుస్తూ ఉంటారు. సారంగిని వాయిద్యంతో సోలా కచేరీలు చేసి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న మొదటి సారంగి వాయిద్యకారుడు. రామ్ నారాయణ్ 1927 డిసెంబర్ 25న రాజస్థాన్లో ఉదయపూర్ సమీపంలోని అంబర్ గ్రామంలో జన్మించాడు. అతని ముత్తాత తండ్రి బాగోజీ బియావత్ గాయకుడు. అతను నారాయణ్ ముత్తాత సాగత్ డామ్జీ బియావత్లు ఉదయపూర్ మహారాణా ఆస్థానంలో పాడారు. నారాయణ్ తాత హర్లాల్జీ బియావత్, తండ్రి నాథూజీ బియావత్లు రైతులు, గాయకులు. నాథూజీ దిల్రుబా వాయిద్యాన్ని వాయించేవాడు. ఆనం వివేకానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆనం వివేకగా సుప్రసిద్ధులు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయవేత్త. భారతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 3 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. 1999 నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి, 2004లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి, 2009లో నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. ఆనం వివేకానంద రెడ్డి నెల్లూరులో ఆనం వెంకటరెడ్డికి 1950 డిసెంబర్ 25న జన్మించాడు. ఎన్ రాజేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను డిసెంబర్ 25, 1956లో జన్మించాడు. బెంగళూరులో BE మెకానికల్ విద్యను పూర్తి చేశాడు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీలో ఉంటూ ప్రముఖ పదవులను అలంకరించాడు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పదవులు చేపట్టినాడు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు జిల్లాలో ఎడ్ల బండ్ల యాత్ర చేసి రైతుల మన్ననలు అందుకున్నాడు. 1996లో పశుగ్రాసం కోసం కాడెట్ల ప్రదర్శన చేయగా, 2003లో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రాయచూరు సరిహద్దు నుంచి నల్గొండ జిల్లా సరిహద్దు వరకు 200 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశాడు.